శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాల గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మేషరాశిలో కుజుడు స్వస్థానము, వృషభ రాశిలో రవిచంద్రులు చంద్రుడి ఉచ్చ, అలాగే మిథున రాశిలో బుధుడు స్వస్థానము, ఇక కర్కాటక రాశిలో శుక్రుడితో పాటు ఉన్నటువంటి గురువు గారు ఉచ్చరాశ, కేతు వచ్చేసి సింహరాశి, రాహు గారు వచ్చేసి కుంభరాశి, ఇక శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే రవి గారి యొక్క సంచారము మిథున రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత, అంటే కుజుడు గాని, చంద్రుడు గాని, బుధుడు గాని, గురువు గారు గాని చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత ఈ వారం గ్రహస్థితులు చాలా చాలా ఉపయోగకరమైనటువంటి మేలు జరిగేటటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అలాగే గురు శుక్రుల కలయిక మంచి ధనయోగాలని ఇస్తూ ఉంటుంది. 2 శుభగ్రహాలు కర్కాటక రాశిలో చంద్ర రాశిలో కలిసేయంటే చంద్రుడు అందరికీ కూడా మిత్రుడే అవడానికి గురువర్గంలోని వారైనప్పటికీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేరు. కాబట్టి ఈ శత్రుక్షేత్రం కాకుండా ఉన్నది మిత్రక్షేత్రంలో గురు శుక్రుల కలయిక చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉండగా, రవిచంద్రుల కలయిక ఇక్కడ ఒక పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలను సూచిస్తోంది. రవి గారు చంద్రుడు ఇద్దరు కలిసినప్పుడు చంద్రుని యొక్క కాంతి తగ్గిపోయి రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు ఉచ్చలో ఉంటున్న కారణం చేత అది అమావాస్య తిథిని సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా బలమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఆ రోజున ఈ ప్రకృతి మీద చాలా అద్భుతమైన ప్రభావం సూచిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే శని గారి యొక్క తృతీయ దృష్టి రవిచంద్రుల మీద పడుతోంది. మానసికమైనటువంటి అశాంతి కలగడానికి, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్నందువల్ల శని గారి ఇచ్చేటటువంటి దుష్ట ప్రభావం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్న వారికి చాలా వరకు ఆ ప్రభావం తగ్గిపోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల యొక్క కలయిక జరిగి బుధాదిత్య యోగం చాలా అద్భుతమైన కీర్తి ప్రతిష్టల్ని ఇస్తూ ఉండగా, ఇక చంద్రకేతువుల యొక్క కలయిక అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలకు దారితీస్తూ ఉంటుంది. ఎవరిని ఒక పట్టాన నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ చంద్రకేతువుల యొక్క కలయిక ఫలితమే అంత. కాబట్టి కొంచెం ప్రతివారు కూడా, అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ప్రతి మనిషి కూడా మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నామా అంటే ఈ ఆలోచన సరైనదైనా, కొద్ది రోజులు వేచి ఉందామా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళండి. వెంటనే నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక 14 జూన్ నుంచి 20 జూన్ వరకు గల కాలానికి గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా. రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక మనం పరిశీలన చేసుకుంటే పూర్వం కన్నా గ్రహాల యొక్క అనుకూలత తక్కువగా ఉందా అనిపించేటట్టుగా ఉంటుంది. అయితే షష్ఠ స్థానంలో శని గారు ఇచ్చేటటువంటి బలము చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉండగా, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే గురువు గారి బలము కొంచెం తగ్గి ఉన్నది, మిగతా గ్రహాల బలాలు కూడా కాస్త తగ్గి ఉన్నాయి. అయితే శని గారు కేతువు వీరిద్దరూ కూడా ప్రధానమైనటువంటి గ్రహాలే గోచారాన్ని నిర్దేశించడంలో. మరి 2 గ్రహాలు షష్ఠ స్థానంలోనూ ఏకాదశంలోనూ ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదండి. కాబట్టి పూర్వం ఏ అనుకూలతలు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే అంశాల పట్ల అవే అనుకూలతలు కొనసాగుతూ ఉన్నాయి. గ్రహాల యొక్క సంఖ్య, అనుకూలతగా ఉండే సంఖ్య తగ్గిందన్న మాటే గాని పెద్ద గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు అలాగే ఉన్న కారణం చేత ఫలితాల విషయంలో ఏమాత్రం బెంబేలు పడాల్సిన పని లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనలాభాలు ఉన్నాయి, రుణ లాభాలు ఉన్నాయి, అలాగే శత్రువుల యొక్క బాధలు తగ్గిపోయే విధంగా ఉన్నాయి, మిత్ర లాభాలు ఉన్నాయి. ఎన్నో విధాలుగా వచ్చేటటువంటి కష్టాలు ఏవైనా ఉన్నాయా అంటే అంత ఏమీ లేవు.
అంత భయపడక్కర్లేదు, అంత బాధపడక్కర్లేదు. సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారము కొంచెం భార్యాభర్తల అన్యోన్యత పట్ల ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ ఇక్కడ రుచిక మహాపురుష యోగం అనేది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అంత భయపడకండి. అన్యోన్యత అనేది తగ్గకుండా మీరు చూసుకోండి తప్ప ఏవో కలహాలు వచ్చేస్తాయి అని చెప్పి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. కుటుంబ జీవితం విషయంలో ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో ఓర్పు కలిగి ఉండండి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగే ఉండాలి, అది తప్పదు. విజయావకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో ప్రయత్నం చేయండి, కుదిరే విధంగా ఉన్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కొంచెం కలిసి వచ్చే విధంగా ఉన్నాయి. ఉద్యోగ జీవితం చాలా చాలా సంతృప్తిగా ఉంది. పిత్రార్జితాలు ఏమన్నా చేతికి అందుతాయి అంటే చేతికి అందేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే లాభాల బాటలో ఉన్నారు. ఉద్యోగ జీవితంలో కూడా పై అధికారుల యొక్క మన్ననలు పొందే విధంగా ఉన్నారు. ఏదైనా ఇంకొక ఆదాయాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నా కూడా మీకు సహకారం లభిస్తుంది. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బాగున్నారు. విద్యార్థులు బాగున్నారు. అనేక విధాల మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము లాభస్థానంలోకి కేతువుతో పాటు వచ్చి ఉండి అనేక రకాల లాభాలను ఇస్తూ ఉండగా నవమ స్థానంలో బుధాదిత్య యోగం పడింది. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి యోగమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కీర్తి ప్రతిష్టలకు గాని, ధన లాభాలకు గాని ఏమాత్రం లోటు లేని విధంగా ఉన్నది. అయితే కొత్త పనులు ఏమన్నా ప్రారంభించాలి అనుకుంటే మటుకు ఇప్పుడే ప్రారంభించవద్దు. ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకోండి కానీ ప్రారంభం మటుకు ఇప్పుడే వద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని విడవకుండా చేయండి. అలాగే ఇంటి ఎడవేల్పురి పూజ చేయడం మానకండి. మరింతగా మీ జీవితం శోభాయమానంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.